పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసము కలిగి ఆయననే ఆధారముగా చేసుకొని జీవిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త జ్ఞానవాణికి స్వాగతం మరియు దేవుని యొక్క దివ్య ఆశీస్సులు మీ అందరిపైకి వచ్చునుగాక. ఈనాడు మనము అష్టభాగ్యాలలో 3వ ధన్యతను గురించి కొంతసేపు ముచ్చడించుకుంటూ మన హృదయాలలో ధ్యానించుకుందాం. పునీత మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 5వ వచనములో చెప్పబడిన విధముగా, వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదరు. ప్రియ స్నేహితులారా, వినమ్రత అనగా వినయ విధేయతలు కలిగి జీవించడం లేదా తగ్గింపు జీవితం జీవించడం. విధేయత అన్ని సద్గుణాలకు తల్లి వంటిది. అలాగే మన యొక్క క్రైస్తవ జీవితంలో చాలా ప్రత్యేకమైన సద్గుణం వినయ విధేయతలు కలిగి ఉండడం. కానీ సాధారణంగా మానవ జీవితంలో అతి కష్టమైనది విధేయత కలిగి జీవించడమే. ఒకరికి విధేయించి ఒకరి కింద లొంగి తగ్గింపు జీవితం జీవించడం చాలా కష్టము. మనం సాధారణ వాడుక భాషలో ఇలా పలుకుతూ ఉంటాము, నేను చావనైనా చస్తాను కానీ మరొకరి క్రింద లొంగి జీవించడం అసంభవం అంటాము. కానీ ప్రియ స్నేహితులారా, అద్వితీయ కుమారుడు, సార్వభౌముడు, సకల సృష్టి స్థితిలయ కారకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువు మానవుల రక్షణార్థం తండ్రి చిత్తానికి విధేయించి పవిత్రాత్మ ప్రభావమున మానవ రూపము దాల్చి దివి నుండి భువికి ఏతెంచి అతి సాధారణ మానవునిగా నిరుపేదగా మన మధ్యన నివసించి తల్లిదండ్రులకు విధేయుడై జీవిస్తూ తండ్రి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానించినట్లయితే, ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము కలవాడై మరణము వరకు, శిలువ మరణము వరకు విధేయుడాయను. ప్రియ దేవుని బిడ్డలారా, కేవలం మనలను పాప విముక్తులను చేయడానికే ప్రభువు తనను తాను రిక్తుని చేసుకొని సేవక రూపము దాల్చి మరణము వరకు, శిలువ మరణము వరకు విధేయుడై తండ్రి చిత్తాన్ని నెరవేర్చడము ద్వారా మరణాన్ని జయించి మృత్యుంజయుడైనాడు. యేసు ప్రభువు శిలువపై చిందించిన అమూల్యమైన రక్తముతో కొనబడ్డ బిడ్డలము అయిన నీవు నేను ఆయననే ఆదర్శముగా తీసుకొని ఆయన యొక్క వాక్యానుసారం జీవిస్తూ ఆయన చిత్తానికి విధేయులై జీవించాలి. విధేయత అనే వస్త్రాన్ని ధరించి జీవితాన్ని ధన్యం చేసుకున్న వారిలో మరొక ముఖ్యమైన వ్యక్తి తల్లి పరిశుద్ధ మరియా. గాబ్రియేలు దేవదూత తల్లి మరియతో, అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము అని తండ్రి చిత్తాన్ని తెలియజేయగా, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని పలికి తండ్రి చిత్తానికి విధేయించింది. కాబట్టే సర్వ సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభువుకి తల్లి అయి పరలోక భూలోకాలకు రాజ్ఞిగా విలసిల్లుతున్నది. అంతేకాక పూర్వ నిబంధన గ్రంథములో మానవాళి అంతా భ్రష్టులైపోగా ఒక్క నోవా మాత్రమే నీతిమంతునిగా ఎంచబడ్డాడు. దేవుని వాక్యానుసారం నోవా దేవునికి విధేయుడై ఓడను నిర్మించగా దాని యందే అతను అతని కుటుంబము రక్షింపబడినది. ప్రియ స్నేహితులారా, శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం నుండి 21వ వచనాలు ధ్యానించినట్లయితే,
ప్రభువు పట్ల భయభక్తులు కలిగి జీవించుట విజ్ఞానమునకు మొదటి మెట్టు. భయభక్తులు కలిగి ఉండడం అంటే దేవునికి విధేయులై జీవించడం. దేవునికి విధేయులై జీవించడం వలన మాతృగర్భము నుండే విజ్ఞానమును పొందును, హృదయము సంతసించును, శాంతి ఆరోగ్య భాగ్యములు దయచేయును, మహాగౌరవము చేకూర్చిపెట్టును, సుఖ సంతోషాలతో దీర్ఘకాలము జీవించును, అంత్యకాలమున ప్రశాంతముగా కన్నుమూయును. చూసారా, ఒక్క విధేయత అనే సద్గుణాన్ని అలవర్చుకుంటే ఎన్ని ఫలాలను దీవెనలను పొందుతాము. అందుకే విధేయత అన్ని సద్గుణాలకు తల్లి వంటిది అని మనము ముందుగానే చెప్పుకొని ఉన్నాము. కానీ స్నేహితులారా, మానవులము, బలహీనులము, అవివేకులము అయిన మనము ఈ లోక ఆశలకు లొంగిపోతూ శాశ్వతమైన దానిని కోల్పోతున్నాము. జీవితాంతము నాది, నేనే గొప్ప అనే అహంభావము కలిగి జీవిస్తూ శాంతి సంతోషాలను కోల్పోతూ ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటూ ఇతరుల పట్ల మాట తూలుతూ జీవితాన్ని నాశనము చేసుకుంటూ చీకటిలో జీవిస్తున్నాము. కావున ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుందాము, జీవితాలను ధన్యం చేసుకుందాము. స్వయాన దేవదేవుని కుమారుడై తండ్రి చిత్తానికి విధేయుడై జీవించాడు యేసు ప్రభువు. కాబట్టి ప్రభు యేసుని ప్రియబిడ్డలుగా విధేయత, వినమ్రత అనే వస్త్రాన్ని ధరించి జీవిద్దాము. కుటుంబంలో భర్తకు భార్య, భార్యకు భర్త, బిడ్డలకు తల్లిదండ్రులు, తల్లిదండ్రులకు బిడ్డలు విధేయులై జీవిస్తూ సమాజంలో అహంభావముతో కరుడుగట్టిన హృదయాలను కరిగించి సుమాతృకాయన జీవితాలను జీవిస్తూ ధన్యులముగా, పరమ తండ్రి ప్రియ బిడ్డలముగా, భూలోకానికి వారసులముగా జీవిద్దాము. ఇప్పుడు అర్థమైందా ప్రియ స్నేహితులారా? భూలోకానికి వారసులు ఎవరు? దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి విధేయత కలిగి జీవించుచున్న నువ్వు, నేను, మనమందరం ఈ భూలోకానికి వారసులమే. ఈనాటి వాక్యాన్ని ఆలకించిన ప్రతి ఒక్కరిని దేవుడు దండిగా దీవించునుగాక. ఆమేన్.